నన్ను గురించి ఒక మాట చెప్తాను. పల్లెటూరులో పుట్టి పెరిగినోడిని. అంత ఎక్కువగా చెడు అలవాట్లకు బానిస కాలేదు. అలాగని ఏదో అంటారు కదా, రాముడు మంచి బాలుడు అనేది కూడా ఏమి లేదు. పూర్తిగా చెడ్డోడినేం కాదు, అలాగని పూర్తిగా మంచోడినేం కాదు. అయితే పరిస్థితి ఎలా అయిపోయిందో చెప్పంటారా? కొంచెం లోకం వైపు వెళ్ళిపోయే పరిస్థితి అప్పుడే స్టార్ట్ అయింది నాకు. కాలేజీ నుంచి ఈ దసరా హాలిడేస్ అప్పుడు ఇంటికి వచ్చినప్పుడు భోజనం చేయటానికి ఇంటికి వచ్చేవాళ్ళం. ఆ తర్వాత బ్యాట్ పట్టుకొని ఆట ఆడుకోవటం, ఊరంతా తిరగటం అప్పుడే స్టార్ట్ అయింది. లోకం వైపు వెళ్తాను అని అనుకునే ఆ దినాల్లో ఆశ్చర్యకరంగా ప్రభు నన్ను దర్శించాడు. ఎప్పుడైతే ప్రభు నన్ను పట్టుకున్నాడో ఆ తర్వాత సంక్రాంతి సెలవులకు ఊరు వచ్చా. విచిత్రం ఏంటో తెలుసా? అంతకుమునుపు ఊరంతా తిరగాలనిపించేది. రక్షణ పొందిన తర్వాత అసలు ఎల్లబుద్ధి కావట్లా. అంతకుమునుపు ఆ స్నేహితులతో ఈ స్నేహితుల దగ్గరికి వెళ్ళి చిట్చాట్ చేయాలనిపించేది. పోసుకోలు మాటలు మాట్లాడాలనిపించేది. కూటికి గుడ్డకు రాని గాలి మాటలు మాట్లాడుకోవాలనిపించేది. ఎప్పుడైతే ప్రభు నా జీవితంలో ప్రభు నన్ను దర్శించాడో ఆ స్నేహాల మీద కానీ, గ్రామం మీద మక్కువ కానీ, ఊరు మీద తిరగటం కానీ, స్నేహితులతో కలిసి తిరగటం కానీ అసలు ఏమైందో తెలియదండి. ఆ స్వభావం పూర్తిగా, ఆ వేర్లు కూడా లేకుండా పూర్తిగా ప్రభు కట్ చేశాడు. ఆ తర్వాత వాతావరణం ఏంటో తెలుసా? ఇల్లు, పుస్తకాలు, బైబిలు, ప్రార్థన. నన్ను చూసి చాలామంది ఏమన్నారు తెలుసా? ఒరే, ఈడు ఆడపిల్ల ఏంట్రా ఇల్లు వదిలిపెట్టి బయటికి రాడు. గుడ్లు పెట్టిన కోడిలాగా 24 గంటలు గుడ్లు పెట్టిన కోడి కోళ్ళగుడ్డు దగ్గరే ఉన్నట్లుగా ఈడు 24 గంటలు ఇంట్లో ఉంటాడేంట్రా, ఏం బయటికి రాడరా, ఈడేమంటే ఆడపిల్ల అని ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు. వాళ్ళు ఎన్నన్నా అంతకు మునుపు ఊరు మీద తిరగాలనిపించేది, స్నేహితులతో తిరగాలనిపించేది, రకరకాల కార్యక్రమాలు చేయాలనిపించేది. ఎప్పుడైతే ప్రభు నాలో ప్రవేశించాడో, నా హృదయాన్ని దర్శించాడో, నా స్వభావాన్ని ప్రభు మార్చేశాడు. చెప్పంటారా? ప్రభు దర్శించినప్పటి నుండి కోపం కానీ, తల్లిదండ్రులను తిరస్కరిస్తూ మాట్లాడటం కానీ, తల్లిదండ్రుల మాటకు అవిధేయత చూపటం కానీ, ఓ రకంగా ఆ అవిధేయపు బేజాన్ని ప్రభు కట్ చేశాడు. ఎందుకో చెప్పమంటారా? దేవుని కనికరం ఒక వ్యక్తి మీదకి దిగొస్తే ఆ వ్యక్తిలో నుండి నవీన స్వభావం బయలుదేరుతుంది.